అస్మద్ గురుభ్యో నమః. భౌతిక సుఖాల కొరకు మనము యోగమును అభ్యసించినంత కాలం మనకు శాంతి లభించే అవకాశమే ఉండదు. కేవలం యోగాను శ్రీకృష్ణుని అవగాహన కొరకు అభ్యసించాలి. శ్రీకృష్ణునితో కోల్పోయిన మన సంబంధాన్ని తిరిగి స్థాపించుకొనుటకై యోగా ఉద్దేశించబడింది. అనగా మనం తల్లి గర్భములో ఉన్నప్పుడు భగవంతుని ప్రత్యక్షంగా చూసి ఉంటాం. చూసి భగవంతునితో అనుబంధాన్ని బయట వచ్చిన తర్వాత కూడా మనము భగవంతునితో సంబంధాన్ని సంబంధం కలిగి ఉంటాము అని వాగ్దానం చేసి బయటకు వచ్చాము. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మాయాశక్తి మనల్ని ఆవరించి మనల్ని భగవంతునికి దూరం చేసింది. మరలా మనము ఈ యోగా సిద్ధి పదము ద్వారా మనల్ని సంస్కరించుకొని భగవన్నామంతో ముందుకు వెళితే మరలా భగవంతుని మార్గాన్ని చేరుకొని భగవంతునితో దర్శనము ప్రాప్తించుకోవచ్చు అని భౌతిక సుఖాల కొరకు మనము యోగాను అభ్యసించకూడదు అని చెప్పబడింది. సాధారణంగా ఒకరు ఆరోగ్యాన్ని పెంచుకొనుటకు బరువు తగ్గించుకొనుటకు చేరుతుంటారు. కానీ ఇవన్నీ బాహ్య సంబంధమైనవి. మనము ఆహార సమతుల్యము అనగా శరీరాన్ని ఆత్మను కలిపి ఉంచుటకు ఎంత అవసరమో అంతే నిగ్రహించాలి. అవసరమైన దానికంటే అధికంగా తీసుకోవడం వల్ల మన మెదడు మొద్దుబారి మనము మందబుద్ధులు అయిపోతాం. అప్పుడు భగవన్నామ స్మరణ కాదు కదా, మనకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. అవసరమైన దానికంటే అధికంగా తీసుకోవటం లేదా తక్కువ తీసుకోవటం వల్ల వ్యాధిగ్రస్తులం అవుతాం. కాబట్టి భగవద్గీత 6వ అధ్యాయం 16వ శ్లోకంలో నాత్యనస్తు యోగోస్తి నా చైకాంత మనస్నతః నా చాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఓ అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువగా భుజించువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్రించిన వానికి యోగము ప్రాప్తించదు, యోగ సిద్ధి కలుగదు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 6వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్పారు. మరలా 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నియమితమైన ఆహారము, నిద్ర, విశ్రాంతి, కర్మములు కలవాడు యోగాభ్యాసం ద్వారా భౌతిక క్లేశములను శమింపచేసుకోగలడు అని చెప్పారు. మనము నిరాహారంగా ఉండాలని కాదు, శరీరాన్ని సాధన కొరకు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకే ఆహారము తీసుకోవడం అవసరం. కానీ నియమానుసారం భగవంతునికి సమర్పించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కృష్ణ చైతన్య అభ్యాసంలో వివిధ రకాల కార్యకలాపాలు చేస్తాం. అవన్నీ ఆధ్యాత్మికములగుతోంది. భౌతిక జీవితానికి స్వస్తి చెప్పడం అంటే శూన్యంలోకి ప్రవేశించడం కాదు. అది కేవలం భ్రమ. భగవంతుని సృష్టిలో ఎక్కడ శూన్యం అనేది లేదు. నేను శూన్యుడిని కాదు, ఆత్మస్వరూపుడను. ఒకవేళ నేను శూన్యమైనచో నా శరీరం ఎలా వృద్ధి చెందగలదు? శూన్యం ఎక్కడ ఉంది? ఒక విత్తనాన్ని భూమిలో పాతిపెడితే అది ఒక చిన్న మొలకెత్తి తర్వాత పెద్ద వృక్షంగా అభివృద్ధి చెందును కదా. తల్లి గర్భంలో తండ్రి బీజం ప్రవేశపెట్టగానే శరీరము వృక్షం వలె పెరుగును కదా. శూన్యం ఎక్కడ ఉన్నది? భగవద్గీత 14వ అధ్యాయం 4వ శ్లోకంలో సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతియాః తాసాం బ్రహ్మ మహద్యో నిరహం బీజప్రదః పితా. ఓ కౌంతేయ, సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టించబడుచున్నదని, మరి నేనే వీటన్నింటికి బీజప్రదాతని తండ్రినని అవగాహన చేసుకోవాలి అని చెప్పారు కదా. నిజానికి బీజము శ్రీకృష్ణుని ద్వారా భౌతిక ప్రకృతి గర్భంలో ఉంచబడును. ఆ విధంగా అనేక జీవరాశులు ఉత్పత్తి అగును. దీనికి వ్యతిరేకంగా ఎవరైనా ఎలా వాదించగలరు? ఒకవేళ ఈ బీజం శూన్యమైనచో శరీరం ఎలా వృద్ధి చెందుతుంది? నిర్వాణం అంటే మరొక భౌతిక శరీరాన్ని అంగీకరించకపోవడం. దాని అర్థం
ఈ శరీరాన్ని శూన్యం చేయుటకు ప్రయత్నించడం కాదు, నిర్వాణం అనగా దుఃఖపూరితమైన భౌతిక బద్ధ శరీరాన్ని శూన్యం చేయటము, భౌతిక శరీరాన్ని ఆధ్యాత్మికంగా మలచటం అనగా భగవద్ధామంలో ప్రవేశించటం. ఈ విషయాన్ని భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం 6వ శ్లోకంలో చెప్పబడింది. నా తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావకః యద్దత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తులచే గాని ప్రకాశింపచేయబడదు. ఆ దానిని అట్టి పరంధామమును చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తునకు ఎప్పటికీ తిరిగి రారు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. అది యోగ సిద్ధి మార్గంలో ఉన్న అంతర్లీన విశేషం. కాబట్టి భగవంతుని సృష్టిలో ఎక్కడ శూన్యము అనేది లేదు. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.